నందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి గత దినాలన్నింటిలో దేవుడు ఆయన కృపలో ఎంతగానో కాచి కాపాడి మరలా ఈరోజు ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా మీ యొక్క ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ వాక్యం వింటూ మరి ఈ యొక్క కార్యక్రమాల కొరకు సహకారం చేస్తూ ప్రోత్సహిస్తున్న మీకు కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుతున్నాను. మరి గత వారంలో మనం నేర్చుకున్నాం ఏంటంటే, ఒక ఫలము అనేది ఒక చెట్టు అదేంటిది అంజూరపు చెట్టును ఆకలిగొని చూసినప్పుడు ఫలం ఇవ్వలేదు. ఆ ఫలములు లేకపోవడం వల్ల అది శపించబడి మరి ఎండిపోయినట్లుగా లేక అగ్నిలో కాలిపోయినట్లు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దానికి సంబంధించిన అంశమే వేరొక, అంటే దేవుని రాజ్యం ఇప్పుడు ఎందుకు యేసయ్య వచ్చి మనలను కడుతున్నాడు, మనల్ని ఎందుకు రక్షిస్తున్నాడంటే ఆ పరలోక రాజ్యాల ఫలాలు ఫలించాలని, ఆత్మీయ జీవితం సంపాదించుకొని పరలోకం వెళ్ళాలని దేవుడు యేసయ్య లోకానికి వచ్చాడు. అయితే ఆయన తిరస్కరించినప్పుడు మనం ఇంకెవరు ఫలిస్తే ఇంకెవరికి పరలోకం దొరుకుతుంది? ఆయన నిత్యజీవం ఇవ్వడానికి వచ్చిన ఆయన్నే మనం విసర్జిస్తే ఇంకా పరలోకం ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి ఇక్కడ ఈరోజు వేరే అదే విషయాన్ని మనం మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మత్తయి 21:33. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టె తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని కొత్తకిచ్చి దేశాంతరం పోయెను. వీళ్ళారు ఇక్కడ ద్రాక్ష తోట నాటించాడంటే యజమానుడు అన్నాడు. ఇక్కడ ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. ఆ యజమానుడే మన తండ్రి అయిన దేవుడు అన్నమాట. దేవుడైన ఆయన ఏం చేశాడు? ద్రాక్ష తోట నాటించి, ఆ ద్రాక్ష తోట ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలంటే ఫలాలు ఇవ్వాలి. ద్రాక్ష తోటే ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు ఫలాలు ఇవ్వాలి, దేవుని కొరకు ఫలించాలి, దేవుని విధానాన్ని కలిగి దేవుని రాజ్యంలో చేరాలి. ఇది దేవుని ఉద్దేశం. అయితే పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తాన్ని దాసులను పంపగా కాపులకు గుత్తకిచ్చినట్లుగా చూస్తున్నాం. బిడ్డలారా, వాళ్ళు శాస్త్రులు పరిశీలి అవ్వచ్చు, లేకపోతే ఏదో మా ప్రధాన అధికారులు అవ్వచ్చు. వీళ్ళ ద్వారా కార్యక్రమం అక్కడ ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలని చేయకుండొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే అతను దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి. గుత్త ఇవ్వటం మానేసి వచ్చిన వాళ్ళని కొట్టడం, తిట్టడం, చంపడం ఇవే జరుగుతున్నాయి. మరలా అతడు మునుపటి వలని ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారం ఎంతమందిని పంపించినా, ఎక్కువ మందిని పంపించారు. ఎంతమందిని పంపించినా అదే పద్ధతి. మనకు మార్పు అనేది లేదు. ఎంతమంది బోధకులు వచ్చినా, ఎంతమంది ప్రవక్తలు వచ్చినా, ఎంతమంది దైవజనులు వచ్చినా మార్పు అనేది లేదు. ఎంతగా చెప్తున్నా సరే ఏమినికి వినేలేదు. ఫలం అనేది ఇవ్వట్లేదు. ఆయన గుర్తు ఇవ్వట్లేదు, ఆ ఫలం ఇవ్వట్లేదు. తుదకు నా కుమారుని సన్మానించుదురనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపారు. సరే, కుమారుడిని పంపించంటే యేసుప్రభుని పంపించాడు ఇశ్రాయేలు ప్రజలకి మధ్యకి. ఆయన మాటలు విని రక్షణ పొంది మంచి ఫలాలు ఇస్తారు, ఫలింతారు, చక్కగా అభివృద్ధి చెందుతారని. అయితే ఇతడు ఆ కాపులు అతన్ని చూసి ఏం చేయారంట? ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకున్నారు. మొత్తం ఈయన కుమారుడు కాబట్టి స్వాస్థ్యం ఏంది, ఈయన చంపేస్తే ఇంకా మనం ఆ స్వాస్థ్యం మనకు అయిపోద్ది అనేసి ఏం చేశారు? అతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపారు. అంటే యెరూషలేమునకు వెలుపట చంపారు. ఆయన యేసుప్రభుని సిలువేయటం అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే యేసుప్రభు ఆయన రక్షించి చక్కటి ఫలభరితమైన జీవితం ఆశీర్వదించి ఫలాలు పరలోకం ఇవ్వాలని ఆయన వస్తే ఆయన ఏం చేశారు? వీళ్ళు ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. సరే, సిలువ వేశారు. ఫలాలు ఫలించడం కాదు,
రక్షణ పొందడం కాదు, స్వస్థతలు పొందుకోవడం కాదు, ఆత్మీయతను ఆయన ఇచ్చే ఆత్మను పొందుకొని పరలోకం వెళ్ళటం కాదు, ఫలాలు ఫలించి పరలోకం వెళ్ళి బిడ్డలుగా లేరు. ఏం చేశారు? యేసుప్రభుని సిలువేశారు. యెరూషలేము బయట సిలువేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయను అని వీళ్ళని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్లు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా. వాళ్ళు కరెక్ట్గానే మాట్లాడారు. ఆ దుర్మార్గులు అన్నాడు, దుర్మార్గులను కఠినంగా హింసించి. సరే, దేవుడు ఏం చేస్తాడనమాట, ఎవరైతే ఫలములు ఫలించలేదో లేక ఆయనకు గుత్త ఇవ్వలేదో ఆ గుత్తదారుని ఏం చేస్తాడో సంహరించేస్తాడు. సంహరించి ఆయన దగ్గర నుంచి ఆ ద్రాక్ష తోట తీసేసుకుని వారికి ఫలమిచ్చే ఎవరైతే గుత్తనిస్తారో ఆ గుత్తనిచ్చేటువంటి కాపులకు దానిని అప్పగిస్తారు అని చెప్పారు. ఇది అందుకు యేసు వారిని చూచి ఈ విధంగా అన్నాడు. ఏమనంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. చూసారా, ఇంతకీ ఎవరిని తిరస్కరించారంటే ఇల్లు కట్టేటువంటి ఆయన్ని వారు తిరస్కరించినట్లుగా చూస్తున్నాం. ఒక ఆత్మీయ జీవితం ఇచ్చే ఆయన్ని, రక్షణ ఇచ్చేటటువంటి ఆయన్ని, ఫలభరితమైన జీవితం జీవింపచేసి పరలోకానికి చేర్చే ఆయన్నే వాళ్ళు ధిక్కరించారు, నిషేధించారు. నువ్వు మాకొద్దు అని సిలువేశారు. కానీ అదే మూలకు తలరాయి అయింది. హల్లెలూయా. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు అవనమండి, లోకంలో ఏ జాతి వారు అవనండి, అన్యజనులు అవనండి, ఎవరైనా సరే రక్షణ పొందాలంటే ఆయన ద్వారానే రక్షణ, ఆయన నామములోనే రక్షణ. ఎవరైతే ప్రభు నామను బట్టి ప్రార్థన చేస్తారో వారికి వారు రక్షణ పొందుతారు. ఇది దేవుడు పెట్టాడు. ఇది ఒక ఆశ్చర్యం. చూడండి, ఇది ప్రభువు వల్లనే కలిగింది. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? సరే, అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఫలించలేకపోవటం వల్ల అన్యజనులమైన మనకి ఆ సువార్తను దేవుడు అందించినట్లుగా మనం చూస్తున్నాం. బిళ్ళారు ఈరోజు మరి ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించినట్లుగా నీవు నేను తిరస్కరిస్తున్నామేమో. అలా తిరస్కరించడం వల్ల మనము ఆశీర్వాదం పోగొట్టుకొని, రక్షణ పోగొట్టుకొని, అనిత్య ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకొని సంహరించబడే వారంగా. సరే, ఆ కాపులను వాళ్ళ ఫలాలు ఇవ్వకపోవటం వల్ల వాటిని ఏం చేస్తారు? సంహరిస్తాడు. సరే, కఠినముగా శిక్షించడం జరుగుతుంది, భయంకరమైన నరకంలో పడిపోవటం జరుగుతుంది అని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అని. ఒక వ్యక్తి జీవితం కట్టబడాలన్నా, ఒక వ్యక్తికి రక్షణ కావాలన్నా, ఆత్మీయ జీవితం కావాలన్నా, పరలోకం చేరాలన్నా యేసు ప్రభుని నమ్మితేనే దొరుకుతుంది. హల్లెలూయా. ఒక పరలోకం కావాలన్నా, మోక్షం కావాలన్నా, ఒక స్వస్థత కావాలన్నా సరే అండి, ఒక ఆత్మీయ జీవితం కావాలన్నా, లేకపోతే ఒక రక్షణ కావాలన్నా, ఏదైనా సరే ఆయన ద్వారానే మానవులందరికీ దొరుకుతుంది. హల్లెలూయా. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకా ప్రభు నువ్వు తెలుసుకోలేదేమో, ఆయన ఎవరో నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన నీ రక్షకుడు. ఆయన నిన్ను నీ కొరకు సిలువ వేయబడి రక్తము చిందించి ప్రాణం పెట్టిన దేవుడు. 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన గొప్ప రక్షకుడే యేసు ప్రభు. ఆయన చిందించిన రక్తము ద్వారా నీ పాపము నుండి మనకు విడుదల దొరుకుతుంది. మన పాపము నుండి మనకు విడుదల దొరుకుతుంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుందనే సత్యాన్ని రోజు మీరు తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. అలా తెలుసుకోకపోతే వేరే వాళ్ళకి ఆ రక్షణ వెళ్తుంది. కాబట్టి వేరే వారికి వెళ్ళకుండా నీకు నువ్వుగా తెలుసుకుంటే ఆ రక్షణ నీకే దొరుకుతుంది. నువ్వే ఫలిస్తావు, దేవుని రాజ్యంలో చేరుకునే బిడ్డగా ఉంటావు. కాబట్టి చూడండి, ఇక్కడ అసలైన మాట ఇదే. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి. సరే, సువార్తను నువ్వు అంగీకరించకపోతే, యేసయ్యను నువ్వు నమ్ముకోకపోతే, ఈ సువార్త రక్షణ సువార్త, ఇది నిత్య జీవాన్ని ఇచ్చే సువార్త, దీన్ని నువ్వు తెలుసుకోకపోతే దీని యొద్ద నుండి తొలగించబడుతుందంట. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోలేదు, అంగీకరించలేదు.
సిలువ వేశారు కాబట్టి వారి యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునను మీతో చెప్పు. దాని ఫలమిచ్చు. సరే, ఇది ఈ సబ్జెక్ట్ మందే, ఫలమిచ్చేటువంటి జీవితం. కాబట్టి దేవుని రాజ్యము అంటే ఇంతకీ యేసయ్య ఎందుకు వచ్చాడు? దేవుని రాజ్యాన్ని ఇవ్వటానికి వచ్చాడు. దేవుని రాజ్యం వెళ్ళాలంటే దాని ఫలాలు ఉండాలి. ఆ జీవితం ఇవ్వడానికి వచ్చాడు, కట్టడానికి వచ్చాడు, మనల్ని భక్తిపరులుగా మనకు ఒక భక్తి జీవితాన్ని ఇవ్వడానికి, ఒక రక్షణ ఇవ్వడానికి, మంచి ఆత్మీయతను ఇవ్వడానికి, మన జీవితాలను పరలోకానికి చేర్చేటువంటి జీవితం మనకి ఇవ్వడానికి యేసయ్య వస్తే ఆయన నీళ్ళలో సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. అందువల్ల ఏమైంది? అన్యజనులకి దాని ఫలమిచ్చే మరియు దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వడనని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయును. మనం నిజంగా మారు మనసు పొంది ఆయన పాదాల దగ్గర చేరి మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకొని ఆయన ఇచ్చే రక్షణ ఆత్మీయతను సంపాదించుకుని ఉంటే పరలోకం వెళ్తాం. లేదంటే అది మన మీద అడితే మొత్తం నలిచేసేస్తుందంట. దేవుని ఉగ్రతకు గురైపోతాం, నరకానికి వెళ్ళిపోతాం, భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడిపోతాం బిడ్డలారా. కాబట్టి ఆ యొక్క మారు మనసు పొంది ఆయన పాదాల మీద అడి మన జీవితాలను ముక్కలు చేసుకున్నా లేకపోతే విరగ్గొట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆ రాయి మన మీద పడితే అది మొత్తం నలిచేసి పడేస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, దేవుని ఉగ్రతకు మనం ఎవరం తట్టుకోలేదు. దేవుని శిక్ష పడితే అది చాలా భయంకరంగా ఉంటుంది. కానీ శిక్షను పొందే వారంగా కాకుండా యేసయ్యను నమ్ముకొని రక్షణ పొందే వారంగా మనం ఉండాలని ఈ సువార్తను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసయ్య వచ్చాడు, మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడి రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. బిడ్డలారా, ఆయన నమ్మితే నీ జీవితానికి అంతా శుభమే, అన్ని మేలులే, అన్ని దీవెనలే. రక్షణ నేను స్వస్థైన మంచి ఆత్మీయ జీవితం కలిగి ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నెన్నో పాపము నుండి విడుదల కలిగి చక్కటి శారీరక ఆత్మీయంగా మానసికంగా మనం జీవించి మంచిగా బాగుపడి దేవుని రాజ్యము కొరకు సిద్ధపడి బిడ్డలుగా చేయటానికి యేసయ్య వచ్చాడు. ఆయన కడతాడు మనల్ని. ఆ లోకమైతే ఆయన్ని నిషేధించింది, కానీ మనమైతే మనల్ని అయితే మనం నమ్మితే నిన్ను ఆయన కడతాడు. నిన్నే కట్టేవాడు ఆయనే, నిన్ను కట్టేవాడు ఆయనే. నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయనే కట్టగలడని నువ్వు నమ్మితే ఆయన ద్వారా నువ్వు కట్టబడతావు. మరి ఎవరి వలన రక్షణ లేదు బిడ్డలారా. ఈ నామములో మరి భూమి మీద ఇవ్వబడిన మరి ఏ నామములో మనకు రక్షణ లేదు, కానీ యేసు నామములోనే రక్షణ ఉంది. యేసు నామములో స్వస్థత ఉంది. యేసు నామములోనే నిత్య జీవం ఉంది బిడ్డలారా. కనుక ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. తర్వాత మరియు ఈ రాతి మీద పడివాడు తునకలైపోవును కానీ అది ఎవరి మీద పడునో వానిని నలిచేను. ప్రధాన యాజకులు పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గురించి చెప్పినని గ్రహించి, సరే ఎవరి గురించి చెప్పారని తెలుసుకున్నారు, వాళ్ళ గురించే. మేము ఆయన్ని చేర్చుకోవట్లేదు, ఆయన నమ్మలేనందుకే మా మీదే చెప్తున్నాడు రా అని ఆయన మీద కోపమించుకున్నారే తప్ప మారు మనసు పొంది ఆయన్ని అంగీకరించిన వారు కాదు. ఈరోజు బిడ్డలారా, నువ్వు మారు మనసు పొంది నువ్వు ఆయన్ని అంగీకరిస్తే, నువ్వు మనసు మార్చుకుంటే, పశ్చాత్తాపడితే ఖచ్చితంగా యేసయ్య నిన్ను కడతాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు, నీ ఆత్మీయ స్థితి బాగుంటుంది, నువ్వు పరలోకం వెళ్ళి దేవుని రాజ్యంలో చేరుకునే బిడ్డగానే ఉండగలుగుతావని ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయములో దేవుడు అంటున్నాడు, అక్కడ ఒక చెట్టును చూచి చూడండి, 13వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటపడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. సరే, ఫలం అనేది ఉండాలి బిడ్డలారా. ఏది లేకుండా ఉంటే అది ఏం ఉపయోగం లేదు. అది సైతాను జీవితం అన్నమాట. దానివల్ల నరకమే తప్ప మోక్షం ఉండదు. ఇంకా వెళ్ళిది ఇక్కడ వెతికాడు. ద్రాక్ష తోట యజమానుడు వెళ్ళి పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ లేకుండా ఉంది. అప్పుడు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి
నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకువచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఫలించకపోతే నరికివేయబడతాం. ఇక్కడ అంటున్నాడు ఫలిస్తే, ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, అది ఫలిస్తుంది, కాపు కాస్తుంది, అది ఏం చేస్తాం, రైతు దాని చుట్టూ త్రవ్వటం, ఎరివేయటం చాలా చక్కగా చేస్తారు, ఎందుకు ఫలిస్తుంది కాబట్టి. ఫలించకపోతే నరికివేయటం జరుగుతుంది. ఇది కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి అది ఈ చెట్టు లేక అంజూరపు చెట్టు అవనివ్వండి, ద్రాక్ష తోట అవనివ్వండి, అది మానవులైన మనల్ని సూచిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మానవులైన మనము ఒక అంజూరపు చెట్టు లేక ద్రాక్ష చెట్టు, ఒక ఒలివ చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో అలాగే మనం కూడా నాటబడిన వారమై, కట్టబడిన వారమై, మంచి ఫలాలు ఫలించి, మంచి జీవితాన్ని సంపాదించుకొని, రక్షణ పొంది, మంచి ఆత్మీయతను కలిగి, స్వస్థతలు పొందుకొని, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఫలించి దేవుని రాజ్యంలో చేరుకునే బిడ్డలుగా ఉండాలి. ఇది ఈ 2 వారాలు మనం నేర్చుకునే సత్యం. కనుక ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలో ఇంకా ఎవరైనా సరే ఏ విధమైన ఆత్మీయత లేకుండా, ఏ విధమైన ఫలాలు లేకుండా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. మీరు గట్టిగా ప్రార్థన చేసి చక్కటి విధానం సంపాదించుకొని మారు మనసు పొంది దేవుని దగ్గర మనం సరైన విధానం చెప్పుకుంటేనే కానీ మనం చదవలేము. అప్పుడు ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలను యజమానుడు కోపం వచ్చేసిందనమాట. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఏమీ లేదు. కాబట్టి ఎందుకు ఇలాగా వ్యర్థమైపోవాలి ఈ భూమి, ఇంకో చెట్టుని వేద్దాం, దాన్ని ఏం చేయాలి, నరికించేద్దాం, ఫలించే చెట్టు ఇంకో చెట్టుని వేస్తే అదైనా ఫలిస్తుందేమో అన్నట్టుగాను. కాబట్టి ద్రాక్ష తోట మాలితో చెప్పారు. తోటమాలి యజమానులు ఉంటారు, తోటలో పనిచేసే వాళ్ళు తోటమాలి అంటారు వాళ్ళని. ఆ పని చేస్తూ ఉన్నాడు, అన్ని చెట్లకి బాగానే పనిచేస్తున్నాడు, కానీ అందులో ఒక ద్రాక్ష చెట్టు మాత్రం, అంజూరపు చెట్టు ఒకటి మాత్రం ఏమీ ఫలించట్లేదు. ఆ చెట్టుకు చూస్తున్నాడు, యజమానుడు కూడా వస్తున్నాడు. ఈ ద్రాక్ష తోటమాలి అన్ని చెట్లకి లాగే ఈ చెట్టుకి చేస్తున్నాడు. అన్నీ చేసినట్లు నీరు పెడుతున్నాడు, ఎరువులు వేస్తున్నాడు, అన్నీ కూడా చేస్తున్నాడు. కానీ ఎంత చేసినా యజమానుడు చూసేటప్పటికి 3 సంవత్సరాల నుంచి ఏమీ కాపు కాయట్లేదు. సోదరుడా, సోదరి, ఈరోజు నిన్ను కూడా దేవుడు అలాగ అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. ఏమన్నా నువ్వు ఫలిస్తావేమని చూస్తున్నాడు. ఈ సంవత్సరం కాబట్టి ఆ సంవత్సరం 2023 అంతా దేవుడు చూశాడు. కాబట్టి 2024లో ప్రవేశించగలిగాం. ఇప్పుడు కూడా చూస్తున్నాడు, ఈ సంవత్సరం అయినా ఫలిస్తుందేమని. అందుకే నీకు 2024 ఇచ్చాడు సంవత్సరం. 23, 24 చూడని వారు ఎంతోమంది 23వ సంవత్సరంలో చనిపోయారు. కోవిడ్ కాలంలో ఎంతోమంది చనిపోయారు బిడ్డలారా. పెద్ద పెద్ద డాక్టర్లు, చదవర్లు, లేకపోతే ధనవంతులు కొన్ని కోట్లు కరోనా వ్యాధి నుండి బాగుపడాలని కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. పెద్ద పెద్ద డాక్టర్లను చూశారు, కానీ బ్రతకలేదు. కారణం, దేవుడు మనల్ని బ్రతికించకపోతే ఎవరు కూడా మనల్ని బ్రతికించరు. కాబట్టి చూస్తున్నాడంట, ఈ సంవత్సరం కాబట్టి ఇంకో సంవత్సరం కాబట్టి 24 మనకు దేవుడు ఇచ్చాడు. ఈ సంవత్సరంలో అయినా మనం ఫలిస్తామని తోటమాలతో చెప్తున్నాడు. అయితే వాడు తోటమాల అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. హల్లెలూయా. సరండి, ఈ సంవత్సరం కూడా ఉంచాడు. ఆ తోటమాలి బహుశా మన ప్రభు అయిన యేసయ్య అవ్వచ్చు. ఆయన తండ్రికి అడుగుతున్నాడు, యజమానుడికి అడుగుతున్నాడు, అయ్యా నేను ఎరువు వేస్తాను, చుట్టూ తవ్వుతాను, ఎరువేస్తాను, నీళ్ళు పెడతాను, కాబట్టి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మన్నాడు. గత 2023 అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఎందుకంటే ఈ 24లో అయినా ఫలిస్తామేమని, ఈ 24లో అయినా మనం జీవితాన్ని మార్చుకొని దేవుని కొరకు జీవిస్తామేమని దేవుడు మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఏదో సంపాదించుకొని, ఏదో కూడగొట్టుకొని, ఏదో మనం తిని తాగి లోకంలో బ్రతకాలని గురించి కాదు. దేవుని కొరకు ఫలించాలి బిడ్డలు. ఒక చెట్టు యజమానుడి కొరకు అలాగే దేవుని కొరకు నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను తల్లి గర్భంలో జన్మించిన, నీకు ప్రాణం ఇచ్చి నేను సజీవుడిగా ఉంచిన ఆ దేవుని కొరకు నీ జీవితము గడపాలని, దేవుడు జీవించాలని ఆయన ఈరోజు ఈ సంవత్సరం కూడా నీకు ఇచ్చారు.
ఇక్కడ అంటున్నాడు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. హల్లెలూయా. ఎందుకు ఉంచాడో తెలుసా? ఎరువు వేస్తాడంట, చుట్టూ త్రవ్వుతాడంట, మళ్ళీ ఎరువు వేస్తాం. అదే వాక్యం అన్నమాట. మందు. ఆ ఎరువు అంటే బలాన్ని ఇచ్చేట్టు కానీ. కాబట్టి వాక్యమును వినండి, వాక్యం వినండి, ప్రార్థనలు చేయండి, పరిశుద్ధాత్మను పొందుకొని బలము, శక్తిని కలిగి, జీవాన్ని కలిగి, మంచి బలమును కలిగి, ఫలాలు కలిగి, వరాలు కలిగి, ఆత్మీయ జీవితాన్ని ఫుల్గా సంపాదించుకొని దేవుని కొరకు ఫలించే బిడ్డలకి ఈ సంవత్సరం మారాలి. అదే దేవుడు కోరుకునేది. హల్లెలూయా. ఈ సంవత్సరం కూడా నిండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఆ యజమానుడితో అంటున్నాడు అనమాట, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి, దానికి ఎరువు వేస్తాను, చుట్టూ తవ్వుతాను, అవకాశం ఇస్తాను, వాక్యం చెప్తాను, ఎన్ని చేయాలో అన్నీ చేస్తాను, నీరెడతాను, రకరకాలుగా ఫలింపచ్చేది. అది ఫలిస్తుందా? సరే ఫలించుట అనే మాట మనం ఈ 2 వారాల నుంచి నేర్చుకునేది ఏంటో తెలుసా? ఫలించేయాలి. అది ఈ 2 థీములు, ఈ 2 వారాలు చెప్పిన నా ఉద్దేశం పెద్ద ప్రసంగాలు మీకే చెప్పాలని కాదు. ఫలించాలి. అప్పుడే మనం దేవుని పిల్లలం అవుతాం, అప్పుడే దేవుని రాజ్యంలో చేరుకుంటాం. ఇది ఈ యొక్క అంశం, మనం నేర్చుకునే అంశం అదే. బిడ్డలారా, మనము దైవభక్తిని సంపాదించుకోవాలి. దేవుని బిడ్డలుగా మనం ఉండాలి, దేవుని రాజ్యములో చేరే బిడ్డలుగా ఉండాలి. ఇందాక పరలోక రాజ్యం వాళ్ళని విసర్జించినట్లుగా యేసుని విసర్జించడం వల్ల, సిలువ వేయబట్టడం వల్ల అన్యజనులు దాని ఫలమిచ్చే జనులకి ఇవ్వబడుతుందని చెప్పారు. ఈ రోజున అన్యజనులు అనేకులు ప్రభువుని తెలుసుకుంటున్నారు, వారు రక్షణ పొందుతున్నారు, మంచి ఆత్మీయతను సంపాదించుకుంటున్నారు, పరలోకానికి సిద్ధపడుతున్నారు బిడ్డలారా. అయితే మనము దేవుని విధానాన్ని అలవర్చుకోలేకపోవటం వల్ల మనము సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సీనియర్లుగా అయిపోతున్నాం, లేకపోతే ఎన్నో సంవత్సరాలు అలా ఉంటున్నాం, కానీ ఫలాలు లేని వారంగా ఉంటున్నాం. కాబట్టి ఫలించాలి. ఈ సంవత్సరం అయినా ఫలించాలి. ఈ 2024లో ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే మనల్ని గత సంవత్సరం అంతా కాపాడి ఈ సంవత్సరం పెట్టాడు. మనం ఏదో సంపాదించిన సుఖభోగాలు అనుభవించి, లేకపోతే అన్యజనుల్లాగా ఏవో సంపాదించుకుంటూ అందులోనే బ్రతకాలని దేవుడు మనకి ఈ సంవత్సరం ఇవ్వలేదు బిడ్డలారా. దేవుడు మనలో ఒక ప్రణాళిక ఉంది. ఏంటంటే మనం ఫలించాలి, మనం రక్షణ పొందాలి, మనం ఆత్మీయ జీవితాన్ని కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి దేవుల్లో మనం జీవించినప్పుడు మనం ఫలింతే ఉంచి పరలోకం వెళ్తాం. లేని ఎడల దాన్ని నరికించి వేయమని అతనితో చెప్పు. లేకపోతే ఫలించలేదనుకోండి, నరికించి వేస్తారని చెప్తున్నాడు. ఇంకొక మాట మనం చదువుకొని చూడండి. దేవుని ప్రజలు దేవుని విధానమును అలవర్చుకోకపోతే తర్వాత ప్రభు అంటాడంటనే, మీరు ఎక్కడ వారో నాకు తెలియదు అన్నట్లుగా ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 27వ వచనం, అప్పుడు ఆయన, మీరు ఎక్కడ వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడని చెప్పింది. జరా ఇంటి యజమానుడు తలుపు వేసిన తర్వాత వచ్చి వీళ్ళ తలుపులు తడుతున్నారన్నమాట. అయ్యా మాకు తలుపు తీయమని ఆరంభించినప్పుడు ఆయన, మీరెక్కడ వారో మిమ్మల్ని నేను ఎరుగునని వచ్చి చెప్పాను. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమి, నీవు మా వీధుల్లో బోధించిదివి అని చెప్పసాగుదురు. సరే, తిన్నా తాగుతున్నారు, అన్నీ చేస్తున్నారు, బోధ వింటా ఉన్నారు, కానీ ఫలాలు మాత్రం లేవు. ఇప్పుడు లోకంలో ఉన్న పరిస్థితి, సంఘాల్లో ఉన్న పరిస్థితి, తినటం, త్రాగటం, వినడం అన్నీ జరుగుతూనే, కానీ దైవికమైన విధానము, మార్పు, ఫలాలు, ఆత్మీయ జీవితం ఏవీ లేవు, సంపాదించుకోవట్లేదు. బిడ్డలారా, శరీరరీతిగా ఉన్నారు, ఆకులు తప్ప ఫలాలు లేని చెట్లుగా ఉన్నారు. అందుకే మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. మీరు ఎక్కడ వారో చూసారా? అంటే దైవత్వాన్ని ఏవి అలవర్చుకోలేదు, భక్తిని అలవర్చుకోలేకపోయారు. అప్పుడు మీరు నా యుద్ధం తలమని చెప్తున్నారు. 28వ వచనం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపటికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుచూ ఉందురు. సరే, ఏర్పరచబడిన వారు అనేకులు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు సమస్త దేవుని రాజ్యంలో ఉంటారు.
కానీ మీరైతే ఎవరో మీ అబ్రహాము వంశస్థులు, ఇస్సాకు వంశస్థులు వెలుకటి త్రోయబడి ఏడ్పును పండ్లు కొరుకుటయు మీరు చూస్తారు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందరు. హల్లెలూయా. బిళ్ళారు ఇశ్రాయేలు ప్రజలైతే వీళ్ళు అంగీకరించగా విడిచిపెట్టబడి నరకంలో పడతారేమో, కానీ అనేకులైతే ప్రభువుని తెలుసుకొని తూర్పు నుండి, పడమటి, ఉత్తరం అన్ని దేశాల నుండి, అంటే అన్ని దిక్కుల నుండి కూడా, అంటే అన్ని దేశాలలో ఉన్న అన్యజనులు ప్రభువును తెలుసుకుంటారు, దేవుని రాజ్యమందు కూర్చుందురు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం కూడా అలాగా ప్రభువుని నమ్ముకొని రక్షించబడి చక్కటి ఆత్మీయ జీవితం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి దేవుని రాజ్యంలో చేరే బిడ్డలుగా ఉండాలని ఈ వర్తమానాలు మీకు తెలియజేస్తున్నాను. ఫలాలు లేని చెట్టుగా ఉంటే మనం నరికివేయబడతాం, పనికిరానంగా ఉంటాం. ఫలించే వారంగా ఉంటే ఆశీర్వదించబడి పరలోకానికి వెళ్తాం. కాబట్టి ఈరోజు నీ వ్యక్తిగత జీవితం, నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? నువ్వు ఎలా ఫలించే బిడ్డగా ఉన్నావా, పనికిరాని బిడ్డగా ఉన్నావని తెలుసుకొని, లేకపోతే ప్రార్థన చేయి, ప్రభువా నాకు మంచి ఆత్మీయ స్థితి ఇవ్వండి, నీ రాజ్యమును చేరే బిడ్డగా నన్ను చేయండి, ఒక భక్తి జీవితం నాకు ఇవ్వండి, నన్ను కట్టండి, నన్ను నాటండి ప్రభువా, నాకు ఆత్మీయతనివ్వండి అని అడిగితే ఖచ్చితంగా ఆయన నిన్ను బాగు చేసి పరలోకం చేర్చే దేవుడు ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మా దేవా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క నాయన కార్యక్రమం ద్వారా ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. ఇదిగో నీవు నాయన ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నుకొని, నాయన అబ్రహాం ద్వారా వారిని ఎన్నుకొని నీ కుమారుడైన యేసుక్రీస్తును వారికి పంపించి రక్షణ ఇవ్వాలని కోరితే వారు విసర్జించి నిన్ను వెలుపట సిలువేసినట్లు చూస్తున్నాం ప్రభువా. వారు నిషేధించారు తండ్రి, దానివల్ల వారు కట్టబడలేకపోయారు. ఈరోజు అనేకులు ప్రభుని నేను తెలుసుకోక విసర్జిస్తున్నారేమో. అలా కాకుండా నువ్వు రక్షకుడు అని, దేవుడు అని, ప్రభుడు అని తెలుసుకొని నమ్మి నువ్వు ఇచ్చే పాప క్షమాపణ, రక్షణ పొందుకొని మంచి ఆత్మీయతను కలిగి ఫలించి పరలోకం వెళ్ళే బిడ్డలుగా ఉండాలి. అందుకొరకే నువ్వు వచ్చావు తండ్రి. అప్పుడే దేవుని రాజ్యం చేరుకుంటాం తండ్రి. అలాగా మంచి ఫలములు ఫలించి పరలోకం వెళ్ళే బిడ్డలుగా అందరినీ సిద్ధపరచండి నాయన. గొప్ప ఆత్మీయ స్థితి ఇవ్వండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని బిడ్డలుగా చేయండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా నీ రాజ్యంలో ఉండే బిడ్డలుగా అందరినీ సిద్ధపరచు మీ నామానికి మహిమ తెచ్చుకోమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో పడితే ఫలించడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని, ఈ టీవీ పరిచయలు ఇంకనూ ఆశీర్వాదకరంగా, నీకు మేలుకరంగా ఈ నూతన సంవత్సరంలో నీ మహిమ కొరకు వాడుకోమని వేడుకుంటూ, స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వారికి అనేక రెట్లు దీవెన ఆశీర్వాదం దయచేయండి. అలాగే దీన్ని మరి నాయన లైవ్ చేస్తున్న కార్యక్రమాలు సిద్ధపరుస్తున్న మరి రక్షణ మార్గం టీవీ పరిచయ వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే దేవోక్తి ఛానల్ వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ కొరకు వాడుకోనండి. అన్ని విషయాల్లో మీరు నడిపించి మీరే మహిమ పొందమని, దీవించి ఆశీర్వదించమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.